Namaskar. Welcome to our channel Desai Kala Vahini. Today we have a special guest on our show. Like every woman, she is a daughter, a wife, a daughter-in-law, a mother, and she has done her masters in English. And most importantly, she is someone who continued to pursue her passion. She is a Kuchipudi artist. She is a native of Adoni. Today, let's welcome her, Srimati Srilata Pavanika. In the field of Kuchipudi, she has done her masters and completed it with distinction and achieved 2 gold medals from Potti Sriramulu University, Hyderabad. Presently, she is running classes at Hyderabad with a school called Abhinaya Kuchipudi Kalakshetram. She has about more than 350 students. Let's all welcome her. Thank you so much for coming. Thank you, Asita, for calling me. So, మీ కూచిపూడి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? కూచిపూడి నా ప్రయాణం, I don't mind if I shift to English, and as far as possible I try to do. కూచిపూడి నేను ఇక్కడ నేర్చుకోవడం మొదలు పెట్టిందైతే ఆదరిలో. కూచిపూడి మీద ఇంట్రెస్ట్ ఆర్ ఎనీ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ రావడం అనేది బేసిక్గా ఇట్ వాస్ ఫ్రమ్ మై మదర్. అంటే దో షీ హేల్స్ ఫ్రమ్ రిమోట్ విలేజ్ కాల్డ్ అలంపూర్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది మ్యూజిక్ కానీ డాన్స్ కానీ. సో ఐ డోంట్ నో హౌ షీ గాట్ దట్ ప్యాషన్. సో చిన్నప్పటి నుండి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆవిడ ఇంటికి వచ్చి చెప్పేవాడు, మదర్కి మ్యూజిక్ చెప్పేసేవాళ్ళు, తర్వాత నాకు డాన్స్ చెప్పించేవాళ్ళు. మేబీ ఐ వాస్ 5 or 6 at that time. So that was how I was introduced to dance. ఆమె కూచిపూడి చెప్పిందా, భరతనాట్యం చెప్పిందా అనేది నాకు అసలు తెలియదు. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే ఏదైనా డాన్స్ చేయాలంటే మా అమ్మ పాడేది, నేను డాన్స్ చేసేదాన్ని. ఓకే, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దాని తర్వాత ఏమైందంటే కొద్ది రోజుల తర్వాత ఆవిడ ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి ఆవిడ లేదు. సడన్ షీ లెఫ్ట్ అదర్. ఇంకా దాని తర్వాత మేము కూడా ఆలోచించడానికి ఇక్కడ అంత డాన్స్ అనేది కూడా ఇక్కడ ఏం లేదు కాబట్టి, అండ్ అఫ్ కోర్స్ మామూలుగా ఫ్యామిలీస్లో అంత డాన్స్ లేకుంటే జీవితం లేదన్నంత ఫ్యామిలీస్ ఏం కాదు కాబట్టి అవి కంటిన్యూ అవుతాయి. కానీ నేను మళ్ళీ 3rd క్లాస్లో అలా ఉన్నప్పుడు పద్మాంజలి గారు వచ్చారు ఇక్కడికి. ఓకే, పద్మాంజలి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మా మదర్ చెప్పారు, ఇక్కడ ఒక ఆవిడ వచ్చారు డాన్స్కి, డాన్స్లో చేరుకునేవాడు. ఓకే, సో పద్మాంజలి ఆంటీ దగ్గర చేరిన తర్వాత షీ వాస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ కూచిపూడి టు మీ. అఫ్ కోర్స్ ఐ ఫీల్ టు అదర్, ఎందుకంటే పద్మాంజలి ఆంటీ వచ్చిన తర్వాత అసలు ఒరిజినల్ కూచిపూడి ఎలా ఉంటుంది అనేది బాగా తెలిసింది. మోరోవర్ ఒక ప్రొఫెషనల్ గా కూచిపూడిని ఎలా చేయాలి అనేది ఆవిడ చూపించారు. మోర్ దాన్ దట్ ఆవిడ ఏం చేసేవాళ్ళు అంటే నటరాజ రామకృష్ణ గారు అని చెప్పేసి ఇప్పుడు కాకినాడలో ఉంటారు. ఆంధ్రనాట్యం నటరాజ రామకృష్ణ గారు, ఆయన సీనియర్. ఈయన అసలు పేరు నాకు తెలియదు కానీ హీస్ కాల్డ్ జూనియర్ నటరాజ రామకృష్ణ. ఓకే, హీ హేస్ ఫ్రమ్ కాకినాడ, బట్ హీ యూజ్డ్ టు స్టే అట్ చెన్నై అన్నమాట. He was the one who taught Kamal Haasan also. Oh, I see. Kamal Haasan ఆయన నేర్పించేవాడు, వాళ్ళ వైఫ్ నేర్పించేది. కమల్ హాసన్ తర్వాత పాత యాక్ట్రెస్ ఒక అమ్మాయి అర్చన అని ఉండేది, నిరీక్షణ సినిమా. సో హీ వాస్ ద వన్ హూ ట్రైన్డ్. ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు ఒక 15 days 20 days ఉండి, కొంచెం మళ్ళీ మాకు ఆంటీ చెప్పించిన తర్వాత మళ్ళీ బ్రషప్ చేసి కొత్తది చెప్పించి ఆవిడ నేర్చుకునేది. అలా నేర్పించేవాళ్ళు. ఆయన దృష్టిలో మాత్రం నేను బాగా పడ్డాను. అంటే నేను అప్పుడు ఐ థింక్ I was in 4th standard or 5th. అంటే తొందరగా గ్రాస్ప్ చేస్తున్నది, బాగా చేస్తున్నది అనే ఉద్దేశంతో కొద్ది రోజుల తర్వాత ఏం చేశారంటే ఆయన 1 week ఉన్నారంటే 1 week లో టోటల్గా నా క్లాసెస్ తీసుకునేవాడు, నాకు ఒకదానికి తీసుకొని నేను వెళ్ళిపోయినంత నువ్వు చెప్పించని చెప్పేవాడు. సో మార్నింగ్ 5:30 I used to go to dance class. 5:30 to 8:30 I used to practice. 8:30కి వచ్చిన స్కూల్కి వెళ్ళి
మళ్ళీ స్కూల్లో పర్మిషన్ ఆడికి 3:30 టు ఈవినింగ్ 7:30 ఐ యూస్ టు ప్రాక్టీస్. అంటే 1 వీక్ లో యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ నేను పికప్ చేయాలి. సో అలా నేర్పించాడు మాస్టర్. అట్లా అయిన తర్వాత అదేమైంది అంటే ఇట్ లేడ్ ఫౌండేషన్ ఫర్ టీచింగ్. అంటే ఆ దాకా అది అయిపోయిన తర్వాత ఉదయకాంత్ రేణుక అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఖైరతాబాద్ లో ఉంటారు, హైదరాబాద్ లో. సో వాళ్ళు అప్పుడప్పుడే పెళ్లి చేసుకొని సెటిల్ అవుతూ ఉన్నారనమాట. సో అంటే ఏం చేశారంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఐటమ్స్ ఇక్కడికి వచ్చి నేర్పించండి అట్లా అని అడిగారు. అంటే వాళ్ళు కూడా ఒక లైవ్లీహుడ్ లాగా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు వచ్చి కొన్ని ఐటమ్స్ అంటే ఐటమ్ తింత అనే దీంతో ఆ బేసిస్ మీద నేర్పించారు. నేర్పించడం అదంతా కూడా ఏంటంటే వెంపటి గారి స్టైల్ కంప్లీట్. మళ్ళీ అప్పుడు బేసిక్స్ నుంచి కొన్ని పాలిష్ చేసి అట్లా కొన్ని ఐటమ్స్ నేర్చుకున్నాను. కానీ వాళ్ళు ఇచ్చే అంటే వాళ్ళు నాకు నేర్పించే టైంకి నాకు కొంచెం అవగాహన వచ్చింది. అంటే ప్రాబ్లీ ఇంకా 15-16 ఇయర్స్ కదా. అంటే ఎస్ అంటే ఈ ఐటమ్స్ అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అని, అంటే జస్ట్ లైక్ దట్ ఇట్లా చెప్పంగానే ఇలా చేయాలి అనే దానికన్నా కూడా ఎలా ప్రెజెంట్ చేస్తే నేను ఎలా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అని ఒక అవగాహన వచ్చింది. That was when you started Kuchipudi. Okay, so after you got married, you had a child. You were working in Indian Bank. Yes. You serviced for almost 10 years. Yes. And after that you resigned that job. And from then onwards you are constantly on Kuchipudi. So it's not a small decision. Because usually how people think అనేది we prefer to go to jobs which are well paid, secure. But following passion is something different. How that shift happened and how did you make that decision? సో ఆల్మోస్ట్ అంటే నేను జాబ్ చేసి మ్యారేజ్ అయ్యి బాగుంటుంది. దెర్ వాజ్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 8 years. 8 years గ్యాప్ తర్వాత జాబ్ చేయడం ఎట్లా ఉందంటే ఇట్ వాస్ గుడ్. అంటే ఎక్కడ ఏ ప్రొఫెషన్ అయినా కూడా దెర్ వాజ్ నో ఇంపాక్ట్. నాకు అంతవరకు అయితే ఐ వాజ్ సాటిస్ఫైడ్. అండ్ ఆల్సో దెర్ వాజ్ నో రిపైటింగ్ నేను ఎందుకు తీసుకున్నాను నేను. సో ఆల్సో ఇన్ డాన్స్ అంటే కొంచెం మా బాబు పుట్టిన తర్వాత వెన్ ఐ రీస్టార్టెడ్ మై డాన్స్ అండ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ నేను యాక్చువల్లీ నేను డాన్సర్ అని అయితే చెప్పలేదు మా వచ్చిన అలయన్స్. అంటే ఎనీవే యూఆర్ నాట్ గోయింగ్ టు సెటిల్ ఇన్ దిస్ కెరియర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కన్సర్వేటివ్ ఫ్యామిలీస్ అలాగే. అందుకని ఇంకా అలాంటప్పుడు మనం చెప్పుకోవడం కూడా ఎందుకైతే చిన్నప్పుడు నేర్చుకున్నాము, ఏదో ప్రాక్టీస్ చేసుకున్నాము, అంతవరకు చాలా కెరియర్ ఏం కాదు అని అనుకున్నాము. తర్వాత ఇట్స్ హ్యాపెండ్ దట్ మై హస్బెండ్ సా మై ఫోటోస్ చూసాము. నువ్వు నేర్చుకున్నావు డాన్స్ అది అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను, బట్ ఇప్పుడు అవకాశం లేదు ఇదే అట్లా అంటే లేదు, ఎందుకు ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ కంటిన్యూ స్టిల్ అట్లా అని చెప్పారు. హీస్ వాజ్ ద ట్రెమెండస్ సపోర్ట్ ఆఫ్ కోర్స్. చాలా అంటే ఎవరు ఎందుకు డాన్స్ అని కామెంట్ చేసినా కూడా హీ స్టూడ్ బై దట్. వెన్ షీ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్ ఎందుకు మళ్ళీ అడుగు వెళ్ళడం అయ్యాడే ఉద్దేశంతో ఆ టైంలో మేము తిప్పటి తర్వాత మాత్రమే ఇంకా అంటే when I was serious about taking this as a profession, ఇంకా ఇది జాబ్ ఇది అంటే కష్టం అవుతుంది, లెట్ us take a call అని చెప్పి then you were already 32. సో యూజువల్గా మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఇంకా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి కానీ పెళ్ళి అయిపోయింది. చాలా వరకు నా దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర కూడా నేను చాలా మంది దగ్గర విన్నాను. సో ఇప్పుడు ఏదో అంటే ఇంకా మళ్ళీ పర్సూ చేయడము వద్దు అని అనిపిస్తా ఉంది అందరికీ. ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్, ఏజ్ డజంట్ మ్యాటర్, యువర్ ప్యాషన్ మ్యాటర్స్. ఇప్పుడు మీరు భరతనాట్యంలో తీసుకుంటే బాల సరస్వతి గారు స్టార్టెడ్ హర్ కెరియర్ late in 30s or I think in 40s. Yes, even Rukmini Devi. Yeah, she started when she was 30. Yes, exactly. అంటే ఇప్పుడు డాన్స్ పరంగానే కాదు, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు భానుమతి రామకృష్ణ తీసుకోండి, అంజలి గారు తీసుకోండి, వాళ్ళు పెళ్ళైన తర్వాత కెరియర్ చూస్తున్నారు. అంటే యువర్ ప్యాషన్ అండ్ యువర్ టాలెంట్ మ్యాటర్స్. ఇప్పుడు ఇంకా
ఎప్పుడు దేవుడు ఎప్పుడైనా చెప్పలేదు కదా ఈ ఏజ్ లో మీరు చేయాలి లేదు. And this, what we're doing is classical based, which is a spiritual journey. That's right. So you have been in this journey for almost more than 2 decades now. Yeah. What has dance, how has it influenced in your life? Can you tell me? Yeah. Dance basically, first of all, fitness. Fitness అనేది అంటే నా వరకు నేను డాన్స్ అంటే ఫీల్ అయ్యేది ఏంటంటే ఐ హ్యావ్ చోజన్ డాన్స్ యాజ్ వన్ ఆఫ్ ద మీన్స్ టు రీచ్ గాడ్. అంటే ఒక స్టేజ్ ఉంటుంది అంటే ఎస్ నేను పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, నాకు ఇది రావాలి, పేరు రావాలి అనేది ఉంటుంది. ఎస్ దట్స్ రియల్లీ అన్ ఆర్టిస్ట్ షుడ్ ఫీల్. కానీ ఆ స్టేజ్ దాటిన తర్వాత మనం వేరే వాళ్ళ కోసం కాకుండా మన కోసం మనం చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ యువర్ సెల్ఫ్. ఓకే. అంటే ఒక ఫిట్నెస్ కానివ్వండి, ఫిట్నెస్ ఎందుకు అని చాలా మంది అంటారు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఏముంటుంది ఫిట్నెస్ అని చేస్తూనే ఉంటాం. మాకు స్పెషల్ ఏ ఆర్గనైజ్ లో ఉండదు. ఇప్పుడు మనం వంట చేసినా చిన్నకున్నా ఏ చేసినా కూడా ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ వన్. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ఈజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్ కదా. అన్లెస్ దిస్ ఈస్ హెల్తీ యూ కాంట్ డూ ఎనీథింగ్. మీ హౌస్ హోల్డ్ థింగ్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, బాడీని సహకరించకుంటే ఇంకా మీకు ఇది ఉండదు. అది బేసిక్ ఫిజికల్ గా వస్తే ఫిట్నెస్. తర్వాత అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మీల్ స్టార్ట్ కొరియోగ్రఫీ కదా. ఎప్పుడు పాత ట్రెడిషనల్ ఐటమ్స్ కాకుండా వెన్ యూ టేక్ అప్ దాట్, అప్పుడు నీకేమవుతుందంటే ఆటోమేటిక్ గా యూ విల్ బి ఇన్ యువర్ వరల్డ్. యూ విల్ బి మెడిటేటింగ్ దాట్ కదా. ఒక పాట తీసుకుంటాం లేదా ఒక జతి తీసుకుంటాం, నిరంతరం ఇంకా దట్ థాట్ కదా. ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇట్ బ్లూస్ యువర్ మైండ్. దట్స్ ఫర్ షూర్. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఏదన్నా బాగా వచ్చింది అంటే ఆ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఉంటుంది కదా. ఏదో హ్యాపీనెస్ వచ్చినప్పుడు విపరీతంగా ఉండటం, లేదంటే బ్రీతింగ్ డిప్రెస్ అవ్వటం, ఆ బ్యాలెన్సింగ్ అనేది ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. అంటే బీయింగ్ అన్ ఆర్టిస్ట్ వి విల్ బి వెరీ సెన్సిటివ్. అంటే చాలా చిన్న చిన్న విషయాలకి అనిపిస్తుంది. ఆ స్పందన లేకుంటే క్రియేటివిటీ రాదు. అట్ ద సేమ్ టైం ఎమోషనల్లీ విల్ బి వెరీ బ్యాలెన్స్డ్. అంతవరకు అయితే అది ఐ కెన్ ఫీల్ దట్. ఇప్పుడు ఇంతకు ముందు 15 years బ్యాక్ చూసుకుంటే యోగా కానివ్వండి దీనికంతా పెద్ద ఇంపార్టెన్స్ లేకుండే. సో ఇప్పుడు అందరూ మన ఇండియన్ కల్చర్, ఇండియన్ అంటే ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, నాట్ జస్ట్ సంథింగ్ దట్ వి డూ క్యాజువల్లీ. ఎవ్రీథింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ చాలా డెప్త్ ఉంది, లాట్ ఆఫ్ మీనింగ్ టు ఇట్. సో నాకేమనిపిస్తుందంటే ఓవర్ ద టైమ్, ఓవర్ ద ఇయర్స్ దీస్ ఇట్లాంటి ఆర్ట్స్ భరతనాట్యం కాదు, కూచిపూడి కాదు, దే విల్ హ్యావ్ రియల్లీ గుడ్ డేస్ అని అనిపిస్తుంది. వాట్ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? యా డెఫినెట్లీ. జనరేషన్ మాత్రం టోటల్ గా టీవీ బేస్డ్ ఉంది. ఎప్పుడు అంటే ఆ టీవీ సీరియల్ వచ్చినప్పుడు ఇది చేస్తాను, ఈ టీవీ సీరియల్ ఇది చేస్తాను అంటే డైలీ రొటీన్ యూస్ టు బి లైక్ దట్. కానీ ఆఫ్లైన్ ఏమైంది అంటే చాలా మంది ఉన్నానండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫ్యూషన్ తోనే వచ్చారు. అంటే మేము చేయగలమో లేదో ఈ ఏజ్ లో అది అంటే నా దగ్గర అంటే దాదాపు 49-50 years ఉన్న వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే నేను అదే చెప్తాను, మీకు బాడీ సహకరించినంత వరకు చెప్తాను బాడీ చేయండి. ఒకటేమవుతుందంటే యూజువల్లీ హౌస్ వైఫ్ కి పిల్లలకు ఏజ్ వచ్చిన తర్వాత దే హ్యావ్ దేర్ ఓన్ సర్కిల్. వాళ్ళకి అంటే అమ్మ చెప్పేది నాన్న చుట్టూ ఉండాలి లేదు ఉండదు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు. సో ఆల్సో హస్బెండ్స్ వాళ్ళకు ఏదో కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఒక వ్యాక్యూమ్ ఒకటి డెఫినెట్ గా క్రియేట్ అయ్యేది. అది ఎవ్రీ హౌస్ వైఫ్ లైఫ్ లో ఉండాల్సిందే. అది ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు తనకంటూ తాను ఏదైనా చేసుకోవాలి అనే అవేర్నెస్ ఇప్పుడు వస్తున్నది. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ అ పాజిటివ్ సైన్. సో ఇప్పుడు మరి అది యోగా కానివ్వండి, డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ ఆర్ ఆర్ట్, ఎనీ ఆర్ట్ ఫామ్ దట్ విల్ మౌల్డ్ యువర్ పర్సనాలిటీ. ఒక లేడీ బాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా ఉంది అంటే ఫ్యామిలీ బాగుపడుతుంది.
అవుతుంది. మగవాళ్ళ కంటే కూడా షూర్ పోతారు. సో ఆటోమేటిక్గా ఇటువంటివన్నీ ఆగిపోతాయి. ఈ పక్క వాళ్ళ గురించి మాట్లాడడం, కోచుకోకపోవడం అన్నీ ఆగిపోతాయి. అండ్ అట్లీస్ట్ అది ఫ్యామిలీకి మంచిది, సొసైటీకి కూడా మంచిది. అండ్ మీరు చెప్పినట్టు పిల్లలు మనం చేసేది చూసి వాళ్ళు నేర్చుకుంటారని అంటున్నారు కదా. సో ఇలాంటి హ్యాబిట్స్ మనం కల్టివేట్ చేసుకోవడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా ఉంటున్నారంటే దే ఆర్ గివింగ్ ద చైల్డ్ ది ఆపర్చునిటీ టు లర్న్, బట్ దే ఆర్ నాట్ షోయింగ్ ఇనఫ్ కమిట్మెంట్. అంటే చైల్డ్ డజంట్ నో, చైల్డ్ డజంట్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. సో యూ షుడ్ బి ఏబుల్ టు గైడ్ ద చైల్డ్. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు, డిఫరెంట్ రీజన్స్ తో జాయిన్ అవుతారు. వాళ్ళకి స్కూల్లో స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటారు, లేదా ఫిజికల్ యాక్టివిటీ లేదండి, ఇట్స్ గుడ్. బట్ అది ఏదైతే మీరు జాయిన్ అయ్యారు దాన్ని కంటిన్యూ చేయాలి, ఒక ప్రాపర్ వేలో దాన్ని వెళ్ళాలి. యూ హ్యావ్ టు కంప్లీట్ అట్లీస్ట్ రీచ్ సర్టన్ పాయింట్. దేర్ ఇస్ నో కన్సిడరబుల్లీ వెల్ వాట్. సో దాని గురించి చెప్పండి. ఇప్పుడు అంటే ఇంకోటి ఏంటంటే ఇంకో ఫీలింగ్ ఎట్లా ఉందంటే నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ఈ రోజు క్లాస్కి రాసాను, నాకు ఏమనిపిస్తుంది 24 hours అయితే చదవలేదు. సో డెఫినెట్ గా పడుకుంటాము, ఇవన్నీ చేస్తాను. సో వై నాట్, దిస్ ఇస్ ఓన్లీ రిలాక్సేషన్. మెడిటేషన్ కమ్ యువర్ ఎమోషనలీ, మెంటలీ అండ్ ఫిజికలీ బీయింగ్ టోటలీ ఎంగేజ్ విత్ ఇట్. సో దాని గురించి చెప్పండి. అవును, అంటే ఇప్పుడు ఈవెన్ ఐ టు ఫేస్ దాట్. ఎల్కేజీ యూకేజీలో ఉన్న పిల్లలు ఉంటారు, ఎందుకు పిల్లలు రాలేదంటే వాళ్ళ ఎగ్జామ్ ఉంది. అండ్ మోర్ పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ నాట్ ఆల్, కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళే చెప్తారు, ఏదో మీకు ఎగ్జామ్ ఉంది, వాళ్ళు ఇంకేం అక్కర్లేదు చదువుకోని చెప్తారు. అది కొంచెం మారాలి. ఎందుకంటే ఐ టేక్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నేను సైమల్టేనియస్ గా డాన్స్, నా ఎడ్యుకేషన్ ఇంటర్ వరకు కంటిన్యూస్ గా జరిగింది. అండ్ ఐ డోంట్ ప్రాబ్లీ వెరీ వెల్, ఐ స్టూడ్ top first in my 10th class. And never was a problem to my teachers, either in education or in music or dance. అంటే చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. అంటే ఇది ఉంది కాబట్టి ఇది ఉండకూడదు అనేది అది ఎక్కువ పిల్లలకి డెవలప్ చేయకూడదు, పేరెంట్స్ చేయకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియదు, మనకు అమ్మ చేయగలవు అంటే చేస్తారు, అమ్మ చేయలేవు అంటే చేయలేరు. అంటే వాళ్ళు వీళ్ళే దాన్ని ఆ ఫీలింగ్ ఇన్స్టిల్ చేసినట్టు అవుతుంది. అంటే ఆవిడ నేను చేయలేను అని అనుకుంటారు. అండ్ టైం ఎప్పుడైనా ఉండదు, టైం ఉన్నప్పుడు ఉండదు, టైం లేదు అనేది అసలు నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. మనకు టైం లేదు అంటే యు ఆర్ నాట్ గివింగ్ ప్రిఫరెన్స్ టు దట్. అంటే టైం లేదు అనేది అదొక కారణమే. ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ yes it is a must in my daily routine, there is no question. ఇంకా నా టైం లేదు అనేది లేదంటే ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. మోర్ చాలా వరకు చాలాసార్లు శోభనాయుడు అని చెప్పారు, ఆ దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు డాన్స్ మొదలలేదు. ఇప్పుడు కమలారెడ్డి గారి వెంకట గారి స్టూడెంట్ ఉన్నారు, షీఈ్ అ డాక్టర్ ఇన్ US and she has 3 children also. Even today she dances. Apart from her hospital and all her duties, she dances. ఇప్పటికీ పర్ఫార్మ్ చేస్తుంది. అంటే ఏది కూడా it is personal preference. How do you plan your day? అది మన మైండ్ సెట్ అంతే. ఇప్పుడు ప్రతిదానికి మనం ప్లానింగ్ పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మనం భోజనం మానేది, వేరే మానేది అంటే అది కూడా అంతే. ఎగ్జామ్ ఇస్ జస్ట్ అ పార్ట్. అంటే ఎంతవరకు మనకు వచ్చేది చెకింగ్. యూ గివింగ్ టూ మచ్ ప్రిఫరెన్స్ టు దాట్ ఆల్సో ఇస్ క్రియేటింగ్ ప్రెషర్. సో దట్ ఇస్ వన్ థింగ్ దట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. అండ్ ఇంకోటి మీరు ఒకసారి అన్నారు, వెస్టర్న్ డాన్సెస్ ఆల్సో ఆర్ బేస్డ్ ఆన్ నాట్యశాస్త్ర, విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఇండియన్ డాన్స్. దాని గురించి చెప్పండి. నాట్యశాస్త్ర యాక్చువల్లీ ఫస్ట్ వచ్చిన అలంకార శాస్త్రం డాన్స్. అంటే ఈస్థెటిక్స్ గురించి మాట్లాడడం కానీ, డ్రామాటర్జీ గురించి మాట్లాడడం కానీ. సో అందరికంటే వరల్డ్ ఎంటైర్ వరల్డ్ నోస్ దట్ ఎవ్రీథింగ్
హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇండియా. అది మెడిసిన్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా కానీ ఇట్ ఎమర్జెడ్ ఫ్రమ్ అవర్ వేదాస్ అండ్ ఎవ్రీ సైన్స్ హ్యాస్ సమ్ డివినిటీ బిహైండ్ ఇట్, ఎనీ సైన్స్ ఆర్ ఆర్ట్. సో నాట్యశాస్త్రం వచ్చేటప్పటికి మనం కాలకర్మలు చేస్తాం. కాలకర్మలు నాట్యశాస్త్రం ఉన్నప్పటికీ 5 ఉన్నాయి. తర్వాత వచ్చిన ట్యూటోరియల్స్ లో కొన్ని యాడ్ చేశారు. బట్ మీరు వెస్ట్రన్ బ్యాలెన్స్ తీసుకోండి. ఇప్పుడు మీరు రష్యన్ బ్యాలెన్స్ తీసుకోండి. వాళ్ళు ఎక్కువ సూచిపాలన మీద చేస్తారు ట్రాన్స్లేటింగ్. సో చాలా మనకున్న బాధకర్మలే మీరు గంట సేపు చేసినా 2 గంటలు చేసినా ఆ బాధకర్మలనే చేస్తారు. మనకి ఇండియన్ చేస్తేనే కదా, వెస్ట్రన్ అయినా కూడా వెస్ట్రన్ బ్యాలే అయినా. సో ఆ తర్వాత ఈ కటి భేదాస్ ఈ మనం ఈ స్విమ్స్ తీసుకున్నాం అంటే భరతుడు రైట్ ఫ్రమ్ యువర్ హెడ్ టిల్ టోస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ హస్ కవర్డ్ కదా. అంటే డాన్సింగ్ నథింగ్ బట్ బాడీ మూమెంట్స్ అంతే కదా. అట్ ద సేమ్ టైం అంటే ఆంగికాభినయం అంటాం యూజువల్లీ. అట్ ద సేమ్ టైం సాత్వికాభినయం, సత్వ అంటే which comes from sattva, and this mind is coming to entire humankind, whether it is Indian or Western. Yes. So emotions are same. That's what people, I don't know why people feel that it is something that is old, it is something that is repetitive, something that is, I don't know why they feel that, because everything is based on these 9 emotions. Yes, even the movie that you watch, whether it's an English movie or an Indian cinema, Hollywood, Bollywood, everything is based on these 9 emotions only. Maybe a characters that we use, like Krishna Ganga, Shiva Ganga, because they are well-known characters. Yes. We are taking very life examples so that everyone could correlate. Yes, that's right. But ultimately, it is based on these 9 emotions only. So I think people are not enough educated. Even basis of education, ఈ ఆర్ట్ ఫామ్ కూడా వాళ్ళకి లేదు. దానివల్ల దే ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ వీ కెనాట్ అండర్స్టాండ్, ఇట్ ఇస్ బియాండ్ అవర్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు నాట్యశాస్త్రంలో ఈవెన్ హీ మెన్షన్స్ ది క్వాలిటీస్ ఆఫ్ ద రసిక. Yes, that's right. The audience also needs to be qualified to enjoy the art. Yes. So I think people should educate themselves now. And maybe India అంటున్నాము, అంతా ఇండియన్ కి వాల్యూ ఇవ్వాలంటున్నాము, and this is after all our culture, and these are very something that the whole world మన వైపు చూసి ఫేస్ చేస్తాం. అలాంటప్పుడు we should be knowing what it is. Yes, basically that's one thing. And ఇప్పుడు స్టూడెంట్ కి one who comes to learn, మీరు what attitude he or she should have regarding this? స్టూడెంట్స్ అంటే అది నాట్ పర్టికులర్లీ డాన్స్ ఆర్ మ్యూజిక్, ఎనీ ఆర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లర్న్ దిస్ ఆర్ట్ యాజ్ అ మీన్స్ ఆఫ్ రిలాక్సేషన్ ఆర్ వాటెవర్. కానీ యాజ్ అండ్ యాజ్ యూ గ్రో ఇన్ ఆర్ట్, సీ దట్ యూ రీచ్ దట్ లెవెల్ at which it can become one of your careers. అంటే ఇప్పుడు ఇప్పుడు చదువు తీసుకుంటారు, చదువు తీసుకున్న తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రాబబ్లీ అంటే అంత బాగున్నంత వరకు బాగానే ఉంటుంది. ఏదైనా ఒక స్టేజ్లో వెన్ టైం డిమాండ్స్ యూ టు క్విట్ దట్ జాబ్ ఆర్ వాట్ ఎవర్, యూ షుడ్ హ్యావ్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్. ఒకటే కావాలి, డాన్స్ వద్దు అంటే వాళ్ళకి నేనేం చెప్పలేను. కానీ డాన్స్ ఒకటే కావాలి, మ్యూజిక్ వద్దు అంటే మాత్రం ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే మీకు సంగీత రత్నాకరంలో చెప్తారు గీత వాద్య నృత్య అని. సో నృత్యం కమ్స్ లాస్ట్. డాన్స్ కావాలి అంటే మ్యూజిక్ ఉండాల్సిందే. ఎందుకంటే డాన్స్ మీకు ఫిజికల్గా మామూలుగా ఏదో నృత్యం చేస్తున్నారు, జతులు చేస్తున్నారు అంటే యూ షుడ్ హ్యావ్ a knowledge of tala, and of course you should have that rhythm in your mind. అది ఫస్ట్. తర్వాత మీరు ఏదైనా ఒక ఎమోషన్
పలికించాలి అంటే పుట్టి ఎమోషన్ మీకు ఎలివేట్ చేయదు సీన్ని. దానికి సరిపోయిన మ్యూజిక్ కూడా ఉంటేనే అది ఎలివేట్ అవుతుంది. జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తారు, సినిమాలో ఒక సీన్ ఎట్లా ఎలివేట్ అవుతుంది? మీకు రికార్డింగ్ ఉంటేనే ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా కూడా జస్ట్ ఊరికే వార్ చూపిస్తే మీకు ఎలివేట్ అవ్వదు. అలాంగ్ విత్ దట్ సమ్ మ్యూజిక్ షుడ్ బి దేర్. సో మ్యూజిక్ ఈజ్ సంథింగ్ దట్ విచ్ ఎన్హాన్సెస్ దట్ డాన్స్. అండ్ ఆల్సో మినిమం నాలెడ్జ్ ఉండాల్సిందే మ్యూజిక్లో, మినిమం నాలెడ్జ్ ఉండాలి. యా, అదోని వ్యూవర్స్ కానీ కాదు, అంటే అంత చెప్పేంత పెద్దరికం నాకేం లేదు, కానీ ఓన్లీ ఐ కెన్ సజెస్ట్. ఏదైనా అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా కూడా యూ లెర్న్ ద కోర్ సబ్జెక్ట్. కోర్ సబ్జెక్ట్ మన చేతిలో ఉన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, మన చేతిలో ఒక మట్టి ముద్ద ఉందనుకోండి, ఇఫ్ యు ఆర్ అన్ ఆర్టిస్ట్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఫ్రమ్ దాట్. అంటే కోర్ సబ్జెక్ట్ మన దగ్గర ఉంది అంటే యూ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. మామూలుగా ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది యూజింగ్ దేర్ ఓన్ ఇది అని. ఇప్పుడు డాన్స్ పరంగా తీసుకుంటే నా వరకు యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ కెరియర్ ఐదర్ ఇన్ అ స్కాలర్లీ వే ఆర్ యాజ్ అ పర్ఫార్మర్. రెండు వేస్లో కూడా మీకు అవెన్యూస్ ఉన్నాయి. ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అంటే యూజువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే అంత అవేర్నెస్ లేదు. ఆదోనిలో ఐ హ్యావ్ సీన్ దట్ దెర్ ఈజ్ నో సచ్ అవేర్నెస్. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఉందా అని అడగదండి, అక్కడ కూడా అట్లనే ఉన్నారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు మీడియా బాగా వచ్చింది కాబట్టి కొంచెం ఇది ఉండిండొచ్చు, ఇక్కడ వాళ్ళకు కూడా ఉండిండొచ్చు. కానీ పర్ఫార్మెన్స్ లెవెల్ వరకే, అది పర్ఫార్మెన్సెస్ వరకే డాన్స్ అనేది చూడొద్దండి. దెర్ ఈజ్ మచ్ మోర్ విచ్ కెన్ బి డన్ ఇన్ డాన్స్ ఆల్సో. ఎందుకంటే చాలా, అంటే ఒక ఆర్టిస్ట్గా మనము ఉండడము అంటేనే ఇట్ ఈస్ బై గాడ్స్ గ్రేస్ అండ్ అవర్ గుడ్ డీడ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్. నాట్ ఆల్ ద పీపుల్ ఆర్ ఆర్టిస్ట్ కదా. ఇంతమంది కోట్ల జనాభాలో కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. అట్లా వన్స్ యు ఆర్ చూజన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే దట్ మీన్స్ యు ఆర్ చూజన్ బై అ గాడ్. ఆల్రెడీ యు ఆర్ ఇన్ దిస్ స్టేజ్. ఇట్ ఈస్ అప్ టు యూ వెదర్ టు గో అప్ ఆర్ ఫాల్ డౌన్ టేకింగ్ అవుట్ దట్ ఆర్ట్. మీరు ఇప్పుడు ఒక ప్రొఫెషనల్గా మీరు మామూలుగా ఒక ఇంజనీర్ గానో ఒక లాయర్ గానో మీరు తిరుపతికి వెళ్తే మీకు దర్శనం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఒక నాద నీరాజనం చేయండి, విఐపిలో తీసుకెళ్ళిపోతారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్ట్. అంటే ఆర్ట్ని మనము ఒక నిజంగా శుద్ధంగా చేస్తే ఇట్ కెన్ టేక్ యూ టు ఎనీ లెవెల్. అది ఏ ఫీల్డ్ చూస్ చేసుకున్నా కూడా see that you see its end to the extent possible. That's what I suggest to all.